ఇంటి పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తగా ఉండాలని మండల ప్రత్యేక అధికారి నీలిమ తెలిపారు. చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని దుర్గమ్మ కాలనీలో డ్రైడే ఫ్రైడే పురస్కరించుకొని కాలనీలో ఇంటింటా తిరుగుతూ డెంగ్యూ, మలేరియా వ్యాధి ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. ఇంటి పరిసర ప్రాంతాలలో కుండీలలో నిల్వ ఉన్న నీటిని తొలగింపచేశారు. అనంతరం మండల ప్రత్యేక అధికారి నీలిమ, ఎంపీడీఓ దామోదర్లు మాట్లాడారు. డ్రైడే ఫ్రైడే పురస్కరించుకుని దుర్గమ్మ కాలనీలో ఇంటింటా తిరగడం జరుగుతుందని, ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉంటే దోమలు ప్రబలడంతో రోగాల బారిన పడటం జరుగుతుందని, నీరు నిల్వ లేకుండా చూసుకుంటూ దోమలు ప్రబలకుండా వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలుగా ఉండాలని, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల దోమల నుండి రావడం జరుగుతుంది కాబట్టి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి నీలిమ, ఎంపీడీఓ దామోదర్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఏ సొంత ప్లాట్లు పోసుకోవాలి, గవర్నమెంట్ పోస్తే మేమే తీసుకుంటాం. అది ప్లాట్ సొంత వాళ్ళకి చెప్పాలి, పక్క ప్లాట్లకు చెప్పాలమ్మా. ఇవాళ పెట్టి ఇప్పుడే పెట్టి ఇప్పుడు దాకా ఇన్నే ఉండదు. ఈరోజు డ్రైడే ఫ్రైడేలో భాగంగా చిన్న శంకరంపేట విలేజ్ లోపల దుర్గమ్మ కాలనీలో ఇంటింటికి వెళ్ళి డ్రైడే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మాతో పాటు ఎంపీడీఓ గారు, తర్వాత ఆశాలు, అంగన్వాడీలు, ఏఎన్ఎంస్ అందరూ ఉన్నారు. ప్రతి ఇంటికి కూడా వెళ్ళి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలను ఎక్కడ తొట్టిలలో కానీ, తర్వాత చిన్న చిన్న కుండీలలో కానీ వాటర్ నిల్వ ఉండకుండా చూసుకోమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నిల్వ ఉన్న వాటర్ని తీసేసిండ్రు, దాంట్లో బ్లీచ్ చేయడం కూడా జరుగుతుంది. వాళ్ళకి ఇక మీద దాన్ని అట్లా ఉంచుకోకుండా వాటిని బోర్లించి పెట్టుకొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి చెప్తున్నాము. దీన్ని బట్టి మనకు దోమల నుంచి నివారించుకోవడానికి డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు రాకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళకి వాటిపైన అవగాహన అనేటువంటి కల్పించడం జరుగుతుంది. డ్రైడేలో భాగంగా చిన్న శంకరంపేట గ్రామ పంచాయతీలో ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఆశాలకు ప్లస్ అంగన్వాడీ టీచర్లకు గ్రామ పంచాయతీలో మీటింగ్ ఏర్పాటు చేసి ప్రతి వారము ఏ విధంగా చేస్తున్నారు అనేది గౌరవ స్పెషల్ ఆఫీసర్ గారు రివ్యూ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత విలేజ్లో దుర్గామాత కాలనీలో ఇంటింటికి తిరుగుతూ ఈ సీజనల్ వ్యాధులపైన ప్రజలకు మంచినీరు నిల్వ ఉంచుకుంటే డెంగ్యూ దోమలు ఫామ్ అవుతాయి అని చెప్పేసి ఆ దోమలు మరియు సీజనల్ వ్యాధులపైన ఈరోజు ప్రజలకు ఈ దుర్గామాత కాలనీలో అవగాహన కల్పించడం జరిగింది. అలాగే మీ టీవీ ద్వారా ప్రజలకు తెలియజేయండి ఏమంటే, మీ ఇంటి పరిసరాలు మీన్స్ మంచినీరు నిల్వ ఉంచకుండా చూసుకోవాలి. మంచినీరు 4-5 రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉంటే అందులో డెంగ్యూ దోమ ఫామ్ అవుతుంది. కాబట్టి మీ అందరికీ తెలియజేయండి అంటే, మీ ఇంటి మన మన చెట్లు, ముళ్ళ కంపలే కాకుండా ముఖ్యంగా మన ఇంటి పరిసరాలలో నీరు నిలవకుండా ఉంచుకుంటే దానివల్ల డెంగ్యూ నుంచి మనము రక్షించుకోవచ్చు అని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తున్నాను.